2025 సంవత్సరం ముగియబోతుంది. నూతన ఏడాది రాబోతుంది. 2026కు వెల్కమ్ చెప్పేందుకు అంతా రెడీ అవుతున్నారు. 2025 ఏడాది కొన్ని చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అనేక కుటుంబాల్లో తీరని శోకం నింపింది. ఈ ఏడాదిలో పలు పెను విషాదాలు చోటు చేసుకున్నాయి. తొక్కిసలాటలు, పేలుళ్ల ఘటనల్లో అమాయకుల ప్రాణాలు పోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో అపశృతి ఈ ఏడాదిలో ప్రారంభంలోనే పెను విషాదం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఇక ఈ తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. మౌని అమావాస్య కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడానికి పోటెత్తారు. ఈ సందర్భంగా అపశృతి జరిగింది. అఖాడాలకు కేటాయించిన సెక్టర్ 2 ప్రాంతంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట. ఫిబ్రవరి 15న ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోయారు, 12 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు భారీగా భక్తులు పోటెత్తడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లుగా రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ప్రాణం తీసిన అభిమానం. క్రికెట్ మీద ఉండే అభిమానం ప్రాణాలు తీసిందే. అమాయకులను బలి తీసుకుంది. అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. జూన్ 4వ తేదీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన తర్వాత విజయోత్సవ వేడుకల కోసం చిన్నస్వామి స్టేడియంకు వచ్చిన సందర్భంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించారు, 47 మంది గాయపడ్డారు. తమ అభిమాన క్రికెటర్స్ ను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత పాసులు, అధిక జన సమూహం, సరైన నిర్వహణ లేకపోవడం తొక్కిసలాటకు కారణాలు. ఇక ఈ ఏడాదిలో జరిగిన మరో తొక్కిసలాట ఘటన కరూరులో జరిగినటువంటిది. అభిమానం పెను విషాదాన్ని నింపింది. తమ అభిమాన నటుడిని చూసేందుకు తరలి రావడం వారి పాలిట మృత్యువైంది. సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూరులో తమిళగల వెట్రిగలం పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 41 మంది మరణించారు, 50 మందికి పైగా గాయపడ్డారు. అత్యంత బాధాకరమైన విషయం, మృతుల్లో 11 మంది చిన్నారులున్నారు. విజయ్ సభకు జనం భారీగా తరలివచ్చారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది తరలి రావడం జరిగింది. అదే సమయంలో ఈ సభకు విజయ్ చాలా ఆలస్యంగా వచ్చారు. భారీ పేలుడు, ఉలిక్కిపడ్డ దేశ రాజధాని. నవంబర్ 10న దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో 9 మంది మరణించారు, 20 మంది గాయపడ్డారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న I-20 కారులో శక్తివంతమైన పేలుడు చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.